అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ ఫ్యాక్షన్ కక్షలు రెచ్చగొట్టేలా చేసి ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శలు తలెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతించినప్పటికీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రానివ్వనని అంటున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే తిరిగి వెళ్లడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను మాత్రం దాడులు చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే చెప్పడం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. పెద్దిరెడ్డికి ఎవరు మద్దతు ఇవ్వొద్దని, తనకు పెద్దిరెడ్డితో గొడవలున్నాయని, ఒకవేళ వస్తే తిరిగి వెళ్లడు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇటువంటి పెద్దిరెడ్డి మాత్రం తనకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందని, తాను ఖచ్చితంగా తాడిపత్రి వెళ్లి తీరుతానని సవాల్ విసిరారు. తాడిపత్రి ఎవరి సొత్తు కాదని అడ్డుకోవడానికి వారెవరు అంటూ పెద్దిరెడ్డి ప్రశ్నించారు. దీంతో తాడిపత్రిలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోపక్క దీనిపై పోలీసులు స్పందించకపోవడం కూడా స్థానికంగా కలకలం రేపుతుంది. దయచేసి ఎక్స్ ఎమ్మెల్యేకు నాకు సరిపోదు, నేనంటే ఆయన సరిపోదు, ఆయన అంటే నాకు సరిపోదు. ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను. ఎవరో చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తాడంటే మోటార్ సైకిల్ వస్తాడు, రండి రండ్రా ఎవడో వచ్చేవాడు. నాకు ఎవరు శత్రుత్వం లేదు, పెద్దవాడు ఊరు నా ఊరు. నాకు ప్రతి ఒక్కరు రాజకీయంగా మీరు ఆ ఊరులో మీకు సరిపోకుండా ఉంటారు కాబట్టి మీరు దూరం అయినారంతే కానీ నాపేం దూరం కాలే. ఇంకోటి చెప్తాను, ఒక 5-6 మంది ఉన్నారు. సూర్యనారాయణ రెడ్డి, గౌడు, గర్వారెడ్డి, రామచంద్రుడు, శేషారెడ్డి. ముందు మీరు డిన్నర్లు పెట్టండి. మీరు 5 మంది మళ్ళీ పిల్లలతో పెట్టిస్తారు. తిప్పేదే వాళ్ళకు డిన్నర్లా. మీకు ఆతులు తింటూ పెట్టండి రా రే. సమాజ్ చేద్దండి, ఊర్లు బాగుండండి. సమాజ్ చేస్తారా? వస్తారంట మోటార్ సైకిల్లో. వాడే తిరిగి పోలేడు, మీరే వస్తారు తిరిగి. రమ్మనరా మీ అంత పనికి మాలను పెద్దడుగురు ఎవరు లేదు. ఏం కావట్లేదు. ఎట్లా పెరుగుతారు మీరు పెద్దవాళ్ళు? వాళ్ళు అందుకే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. విజయ, అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరొకసారి ఫ్యాక్షన్ ఛాయలు కమ్ముకున్నాయని మనం చెప్పుకోవాలా. అలాంటి విమర్శలు అయితే ఎక్కువ అవుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ రకంగా అయితే వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు అయితే ఎక్కువైనాయి. అయితే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అంటే నాకు శత్రువు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పెద్దవడూరుకు చెందిన మరో 6 మంది వల్లనే మండలం చాలా పెద్దవడూరు మండలం చాలా ఇబ్బంది పడుతుందంటూ నిన్న ఒక పెద్దవడూరులో జరిగిన ఒక చిన్న సమావేశంలో అయితే ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. మీరు మగాళ్ళు అయితే డిన్నర్లు పెట్టండి, నేను చూసుకుంటా అంటూ ఒక సవాల్ అయితే విసిరాడు. అంతేకాకుండా పెద్దవడూరులో అందరూ నాకు కావాల్సిన వాళ్ళే, రాజకీయంగా కొంతమంది దూరం అయ్యారంటే తప్పితే ప్రతి ఒక్కరూ నాకు కావాల్సిన వాళ్ళే అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మండలం అంతా ప్రశాంతంగా ఉండాలా, ఎవరూ నాకు శత్రువులు గారంటూ. అయితే ఎక్స్ ఎమ్మెల్యే ఎవరైతే పెద్దారెడ్డి ఉన్నారో, వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే, ఆయనకు మనకు సరిపోదు, ఆయన తాడిపత్రికి రానివ్వమంటూ ఆయన అయితే తీవ్రంగా సవాళ్ళు అయితే విసిరే పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. అయితే పెద్దారెడ్డి మాత్రం సోమవారం మోటార్ సైకిల్ పైన నేను తాడిపత్రికి వస్తాను అంటూ దానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటాడు అనే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళాడంటూ ఆయన సవాల్ అయితే విసురుతున్నాడు. అయితే తాడిపత్రిలో మరొకసారి మనం చూసుకున్నట్లయితే తీవ్రమైన ఉధృత వాతావరణం అయితే నెలకొందంటూ మనం చెప్పుకోవచ్చు. అయితే 10 నెలలుగా తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే పెద్దారెడ్డి ఉన్నారో ఇంతవరకు అడుగు పెట్టనీయకుండా చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. చాలా సార్లు తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని శాంతి భద్రతలకు ఏవైతే విఘాతాలు కలుగుతాయని పోలీసులు కూడా అతన్ని అయితే రానివ్వకుండా జరిగిన పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది విజయ. అయితే తాడిపత్రికి రావాలంటూ ఆయన కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. దానికి అనుకూలంగానే పెద్దారెడ్డికి తాడిపత్రికి వెళ్లేందుకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలంటూ కూడా మరొకసారి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లేందుకు
సిద్ధమవుతున్నారు పెద్దారెడ్డి. అయితే పెద్దారెడ్డి ఇంటికి సమీపంలో రాళ్లను కూడా సిద్ధం చేశారంటూ కొన్ని వార్తలు అయితే వచ్చాయి. వెంటనే పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకొని రాత్రికి రాత్రే ఆ రాళ్లను సైతం ఇక్కడ లేకుండా బయటికి తరలించే ప్రయత్నం చేసి కాలేజ్ గ్రౌండ్ మొత్తం టిప్పర్లతో ఖాళీ చేయించేశారు. ఏదైతే ఈ టెన్షన్ వాతావరణం ఏదైతే ఉందో విజయ, ప్రస్తుతం ఈ తాడిపత్రి మొత్తం హై టెన్షన్, ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం హై టెన్షన్ గానే మారిందని చెప్పుకోవాలా. తాడిపత్రిలో ఎవరైతే వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారో ఆయన మాట నెగ్గుతుందా లేదంటే ప్రజెంట్ ఎవరైతే మున్సిపల్ చైర్మన్ తర్వాత టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారో ఈయన పంతం నెగ్గుతుందా అనేది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రకాష్.